మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మేషరాశి వారికి సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు అధికంగా తాపత్రయపడతారు. అలాగే ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాహన సౌఖ్యం, భాగస్వామితో అనుకూలమైన వాతావరణం, భాగస్వామితో కలిపి అనుకూలమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, వారికి సంబంధించి లాభదాయకంగా ఉండడం, వారి యొక్క ఆర్థిక విషయాలు కూడా వారికి అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత అనేది ఉండడం, వారితో మీకు ఏదైనా ఇప్పటిదాకా చిన్నపాటి అభిప్రాయ భేదాలు లాంటివి ఉన్నవన్నీ సమసిపోవడం, అలాగే వ్యాపార వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో, శ్రమతో ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి మీరు విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ స్త్రీలతో ఘర్షణలకు కానీ అభిప్రాయ భేదాలకు కానీ వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయితే గృహ వాతావరణంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలతో పాటుగా సంతాన వర్గం కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా విశేషంగా ఆలోచనలు చేస్తారు. అలాగే వారి యొక్క అభివృద్ధి, వారి ఉన్నత విద్య మీకు ప్రశాంతత ఇస్తుంది. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ సంతాన వర్గము యొక్క అభివృద్ధి విషయంలో, లేకపోతే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలో రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా విద్యార్థులు డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా చక్కగా ఆలోచన చేసి రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ చదివింది మరలా 1-2 సార్లు రాసుకొని జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడితే మంచి అభివృద్ధి సాధిస్తారు. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు మీరు చేసేవి అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. గృహంలో వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీకు అనుబంధం ఉన్న వ్యక్తులతో కావచ్చు, వాతావరణం చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయితే అనవసరమైన హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి అధిక శాతం ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశాలు లాంటి వాటికి కారణంగా కూడా ఒకటి మనం చెప్పొచ్చు. అయితే దాంతోపాటుగా ప్రయాణాలకు కూడా, దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉండడం, వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోవడంలో పెద్ద స్థాయిలో మీకు ఆ ఇష్టం లేకుండా ఉండకపోవడమో, లేకపోతే వైరాగ్య ధోరణి లాంటివి ఉండే అవకాశం ఉంది. వీలైనంతవరకు వ్యక్తుల సహకారాన్ని తీసుకుంటూ, వాతావరణాన్ని అనుకూలంగా మరల్చుకుంటూ, అలాగే గృహ శోభ కోసం మీరు పడే కృషిని చక్కగా పెట్టుకుంటూ, అనవసర ఆందోళన అధిగమిస్తూ ఆర్థిక విషయాల్లో చక్కగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? తోబుట్టువుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా తోబుట్టువులతో మీరు ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి అధిక శ్రమతో, శ్రద్ధతో అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి మీ యొక్క భాతృవర్గానికి సంబంధించి. ముఖ్యంగా తోబుట్టువులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లో, వ్యాపార వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళాలి. అభిప్రాయ భేదాలకు కానీ, అపార్థాలకు కానీ, మానసిక ఒత్తిడికి కానీ దూరంగా వింటూ వీలైనంత వరకు కుటుంబంలోని స్త్రీలతో కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనవసరమైన ఘర్షణల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే, కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది, గుర్తింపు గౌరవం లభిస్తుంది. ఆశించిన విషయాలలో విజయం సాధిస్తారు.
వ్యక్తులతో మీకు అనుబంధం పెరుగుతుంది. ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవి ఆరాధనని చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్ళడానికి, సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి, మీ యొక్క విజయం కొరకు మీరు ముఖ్యులైన వ్యక్తుల యొక్క సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి అనేక విధాలుగా కృషి చేస్తారు. కానీ సంఘంలో, కళారంగంలో ఉండే వ్యక్తులతో కానీ, సంఘంలో కానీ మాటల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఘర్షణలు అధిగమించాలి, ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అన్ని విధాలు అది వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా తగిన జాగ్రత్తలతో ముందుకెడుతూ అనుకున్న ఫలితాలు సాధించాలి. తులారాశి. ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. సాంఘిక సంబంధాలు బలపడతాయి. ఇతరుల యొక్క సహకారం లభ్యమవుతుంది. ముఖ్యంగా మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి కృషి చేస్తారు. మానసిక ప్రశాంతత బాగుంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఆకర్షణ పెరుగుతుంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీకు సహకరించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరితోనైనా, అది మీ యొక్క పై అధికారులతో కావచ్చు, లేకపోతే ఎవరి యొక్క సహకారాన్ని అయితే కోరుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయాలలో వీలైనంత వరకు మాట పట్టింపులు కాకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్య మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా హైగ్రీవైన మన శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగానే ఉన్నప్పటికీ, రావాల్సిన ధనం సమయానికి అందడంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, శ్రమ, ఒత్తిడి అనేవి అధికంగా ఉండడం బట్టి విశ్రాంతి అనేది తక్కువగా ఉంటుంది. ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. గృహ వాతావరణం బాగుంటుంది. స్థిరాస్తుల విషయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో అనుకూలమైన వాతావరణం, అలాగే ఏదైనా వాహనానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉండడం, అలా ఏదైనా సరే గృహ వాహన విషయాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుబంధం మొదలైనవన్నీ అనుకూలంగానే ఉన్నప్పటికీ ఒత్తిడి, ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, చిన్ననాటి మిత్రులతో మీ యొక్క చర్చలు, దూర ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ సంబంధం ఉన్న వ్యక్తులతో మీరు మాటలు, అలాగే విదేశాల నుంచి ఏదైనా ఖరీదైన వస్తువులు తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసి వాటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, విదేశీ ప్రయాణాల కొరకు ఖర్చులు లాంటివి మొదలైన వాటికి సంబంధించిన అవకాశాలు లాంటిది ఒకటి కనబడుతుంది. లభించిన ధనాన్ని చక్కటి ప్రణాళికతో ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదే విషయంలో మీకు మీ యొక్క సోదరవర్గం, ముఖ్యంగా సోదరీ వర్గం యొక్క సహకారం, ఆత్మీయులైన మిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ రంగాల్లో మీరు చేసిన కృషి తగిన ఫలితం కోసం చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో అనుకూలమైన వాతావరణం, నూతన ఆలోచనలు, గృహ సంబంధమైన వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయం. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో తీసుకునే నిర్ణయాలు కానీ, జీవిత భాగస్వామితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే నిర్ణయాలు కానీ, అది కూడా వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, వ్యాపార వ్యవహారాలు చేసేవారికి కానీ, అన్నిటికంటే ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, ఏదైనా బట్టలకి సంబంధించిన వ్యాపారం కావచ్చు, బొటిక్స్ అంటే ఏదైనా బ్యూటీ క్లినిక్లకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించినవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. అలాగే ఉన్నత విద్య కొరకు పోటీలలో నెగ్గడానికి అధికంగా కృషి చేస్తారు. ఉన్నత విద్య విషయంలో వ్యక్తుల యొక్క సహకారం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా తల్లి, తండ్రి యొక్క సహకారంతో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో, దూర ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారాలకు సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో అది కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.
వీలైనంత వరకు కెరీర్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలతో ముందుకు వెడుతూ ఉన్నత విద్య, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, తల్లిదండ్రుల యొక్క సహకారం మొదలైన విషయాలు మాత్రం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాల కన్నా కూడా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మానసికంగా ఏదో తెలియని లోన్లీనెస్ కానీ, మానసిక అలజడి కానీ, అలాంటి వాటిని అధిగమించడానికి విశేషంగా కృషి చేయాలి. ముఖ్యంగా ఈ విషయంలో మీ యొక్క తోబుట్టువులతో కానీ, కొలీగ్స్తో కానీ అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండాలి. అంటే వాళ్ళతో మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో వాళ్ళతో ఈ ఘర్షణ వల్ల కూడా మానసిక ప్రశాంతాన్ని తగ్గే అవకాశం ఉంటుంది కనుక మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. మెడిటేషన్ లాంటివి చేయాలి. వ్యాపార వ్యవహారాలకి కొంత తాత్కాలికంగా దాన్ని ఆపి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ప్రశాంతంగా మెడిటేషన్ చేయాలి. తగిన విశ్రాంతితో, తగిన ఆహార స్వీకరణతో, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న సమయంలో అనుకున్న ఫలితాలు సాధించగలగాలి.